శర్వానంద్ మన సంక్రాంతి హీరో కదా. ఎస్, మొన్న సంక్రాంతికి నారీ నారీ అంటూ సినిమాని హిట్ చేసేసుకున్నాడు. అయ్యో, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలే బోల్తా పడుతుంటే సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఎలా హిట్ అవుతాయి అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. అయితే ఇది మొన్న పండుగ కదా, కానీ నిన్న అంటే బైకర్ సినిమాతో మళ్ళీ పెద్ద హిట్ కొట్టేశాడు కదా. ఆ సినిమాలో అబ్బా ఏం ట్రాన్స్ఫర్మేషన్ రా బాబు అనేలా కనిపించాడు. రాజశేఖర్ తండ్రి పాత్రలో అదరగొట్టి సినిమాని మరింత హిట్ అయ్యేలా చేస్తాడు. అయితే ఇప్పుడు శర్వా మళ్ళీ నెక్స్ట్ భోగి సినిమాతో హ్యాట్రిక్ కొట్టారని చూస్తున్నాడు. ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకునే హీరో శర్వానంద్ ప్రతి సినిమాతో కొత్తదనం చూపించాలనే తపనతో ముందుకు సాగుతున్నాడు. ఒకే రకమైన పాత్రలతో కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని ఆసక్తికరంగా మార్చుకుంటున్నాడు. ఇటీవల వరుసగా మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శర్వానంద్ ఇప్పుడు మరో భారీ సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. అదే భోగి. నారీ నారీ, నడుమురారి, బైకర్ వంటి చిత్రాలతో ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న శర్వా ఇప్పుడు భోగితో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సినిమా ఒక సాధారణ కమర్షియల్ మూవీ కాదు, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సంపత్ నందితో శర్వానంద్ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పరంగా కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. శర్వానంద్ కెరీర్ లో ఇది అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ అన్ని కలిసి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటీవల బైకర్ సినిమా ప్రమోషన్స్ కారణంగా కొంత బ్రేక్ తీసుకున్న శర్వా ఇప్పుడు మళ్లీ భోగి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక కీలకమైన షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ముఖ్యంగా రంపచోడవరం అడవుల్లో షూటింగ్ జరగనుండటం ప్రత్యేకత. ఈ ప్రాంతం చాలా కఠినమైన పరిస్థితులతో ఉంటుంది. అడవులు, కొండలు, క్లిష్టమైన మార్గాలు అన్ని కలిసి షూటింగ్ కు సవాల్గా మారతాయి. అయినప్పటికీ సినిమాకు అవసరమైన రియలిస్టిక్ ఫీల్ కోసం మేకర్స్ ఇలాంటి ప్రదేశాలను ఎంచుకున్నారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ను ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ సినిమా నిర్మాణంలో చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. శర్వానంద్ తో పాటు ప్రధాన తారాగారం మొత్తం ఇందులో పాల్గొంటోంది. ముఖ్యంగా ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని టాక్. భోగి అనే టైటిల్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో రక్త కంటించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. అందుకే దీనికి ఏ బ్లడ్ ఫెస్ట్ అనే ట్యాగ్ లైన్ ను కూడా జోడించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ లుక్ గురించి మాట్లాడితే ఇది ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు చూడని కొత్త అవతారం అని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ లోనే ఆయన గెటప్ చాలా రఫ్ గా, ఇంటెన్స్ గా కనిపించింది. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ ఇప్పుడు తన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలో కూడా అదే కట్టుబాటుతో పనిచేస్తున్నాడు. భోగి సినిమా కథ 1960ల కాలంలో జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథను రూపొందిస్తున్నారు. ఆ కాలానికి చెందిన రాజకీయ, సామాజిక పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ కథను చాలా రియలిస్టిక్ గా, పవర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా తమ తమ పాత్రలో ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగి ఉంటారని టాక్ వినిపిస్తోంది. కథలో వారి పాత్రలు కూడా కీలకంగా ఉంటాయని చిత్ర బృందం చెప్తోంది. ఈ కాంబినేషన్ సినిమాకు మరింత ఆకర్షణను తీసుకొస్తోంది. మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమాలో కూడా ఆయన మ్యూజిక్ ఒక ప్రధాన హైలైట్ గా నిలుస్తోందని భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఇంటెన్సిటీని తీసుకురానుంది. ఈ చిత్రాన్ని రక్షాబంధన్ సందర్భంగా 2026 ఆగస్టు 28న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకా కుదరకపోతే నెక్స్ట్ పొంగల్ రెడీగా ఉంది కదా, అప్పుడు లైన్ లో ఉంటుందేమో చూడాలి.